The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Shall we turn to the book of Hebrews chapter 12? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూద్దాం. The first three verses all together, please. మొదటి 3 వచనాలని అందరం కలిసి చదువుకుందాం. Hebrews chapter 12 హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం and the first three verses all together. మొదటి 3 వచనాలని అందరం కలిసి చదువుకుందాం. Hebrews 12 1 2 3. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 2 3 వచనాలు. Wherefore, ఇంత గొప్ప seeing సాక్షి we also సమూహము are మేఘం వలె compassed మనలను about with ఆవరించి so great ఉన్నందున a cloud of మనము witnesses, కూడా ప్రతి భారమును lay aside every సులువుగా weight and the చిక్కులు sin పెట్టు which పాపమును does so విడిచిపెట్టి easily beset us, విశ్వాసమున and let us కర్తయు run with దాన్ని patience the race that is కొనసాగించేవాడైన set before యేసు us, వైపు చూచుచు looking unto Jesus, మన the ఎదుట author and the ఉంచబడిన finisher of పందెములో our faith, ఓపికతో who for the పరిగెత్తుదము. joy that was set ఆయన before తన him ఎదుట endured the ఉంచబడిన cross, ఆనందము కొరకై despising the అవమానము shame, నిర్లక్ష్యపెట్టి and he sat down సిలువను at the right సహించి hand of the throne దేవుని of God. సింహాసనం యొక్క కుడి పార్శ్వమున For ఆసీనుడై consider ఉన్నాడు. him that endured such contradiction of sinners మీరు అలసట against పడకయు himself, మీ ప్రాణములు lest ye విసుక్కి be ఉండునట్లు wearied పాపాత్ములు and తమకు faint వ్యతిరేకంగా in చేసిన your minds. తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Father, we thank thee for helping us, O Lord, to meditate thy word in this fashion. ఈ విధానంలో ప్రభా నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు చేస్తున్న సహాయాన్ని బట్టి నీకు వందనాలు. Lord, speak to us. ప్రభా మాతో మాట్లాడండి. Open thou our eyes of understanding as we are opening the scriptures. ప్రభా మేము నీ లేఖనాలు తెరిచి చూస్తుండగా తండ్రి వాటిని గ్రహించి అర్థం చేసుకునేటటువంటి మా మనోనేత్రాలు తెరవండి. And also grant us a heart to obey what we are hearing. మేము ఏదైతే వింటున్నామో దానికి విధేయత చూపించేటటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించండి. Thus, O Lord, we may be the recipients of the blessings of God. ఆ విధానంలో తండ్రి నీ ఆశీర్వాదాలు మేము పొందుకునేటట్టు మాకు సహాయం చేయండి. As we are walking in this world, O Lord, we need thy word because it is a lamp and it is a light. మేము ఈ లోకంలో ప్రభా జీవిస్తూ ఉంటుండగా నడుస్తూ ఉంటుండగా తండ్రి నీ వాక్యము మాకు అవసరమైంది. ఎందుకంటే నీ వాక్యము వెలుగు మాకు దీపం ప్రభా. We are bringing all of us under the sprinkling of thy precious blood. మమ్మల్ని అందరినీ ప్రభా నీ యొక్క ప్రశస్తమైనటువంటి రక్త ప్రోక్షణ కిందకి We are తీసుకొస్తున్నాం. claiming thy promises. నీ వాగ్దానాలు కోరుకుంటున్నాం. Whoever is hearing this word, O Lord, bless them. ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారిని ప్రభా మీరు ఆశీర్వదించండి. Ascribing all glory unto thy holy name. In Jesus' precious name we pray. నాయన సమస్తమైనటువంటి ఘనతని నీ పరిశుద్ధమైనటువంటి యేసు ప్రభు నామములో ప్రభా మీకు ఆరోపిస్తూ మా రక్షకుడైన యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Last time we have seen that as Christians, as the people who are born again, we are in a running race. గత వారంలో మనం చూస్తూ వచ్చాము ఈ తిరిగి జన్మించినటువంటి క్రైస్తవులు మనము ఈ పరుగు పందెంలో మనం ఉన్నామని. Yes, we are in a race. మనము ఈ పందెంలో పరుగు పందెంలో ఉన్నాం. Apostle Paul is comparing the Christian life with so many things, but in this portion with a race. అపోస్తలుడైనటువంటి పౌలు ఈ క్రైస్తవ జీవితాన్ని రకరకాల విధానాలతో ఆయన పోల్చాడు. అయితే ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో చూసినట్లయితే పరుగు పందెంతో పోల్చాడు. Also we have seen to what type of believers he has addressed this letter. ఎటువంటి విశ్వాసులకి ఈ దీన్ని సంబోధిస్తూ రాస్తున్నాడు అనేటటువంటి సంగతి కూడా మనకి ఇక్కడ రాయబడింది. Yeah, he wrote to Hebrews. ఆయన అక్కడ హెబ్రీయులకు రాస్తూ ఉన్నాడు. What does it mean? దాని అర్థం ఏంటి? Some of the people who are from Jewish background, after hearing the word of God through the disciples and even through Lord Jesus Christ, they left their Judaism and they became the children of God. కొంతమంది యూదుల వెనక చరిత్ర నుంచి వచ్చి యేసు ప్రభు శిష్యులు చెప్పినటువంటి బోధలు విని సాక్షాత్ యేసు ప్రభు చెప్పినటువంటిది విని ఆ యూదా మతాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి యేసు ప్రభుని వెంబడించారు. And because of their accepting Lord Jesus Christ, their own Jewish people, their relatives, they started persecuting these people. వాళ్ళు ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి తన సొంత ప్రజలైనటువంటి యూదులు వారి బంధుమిత్రులు వారిని హింసించడం మొదలుపెట్టారు. And Paul had a doubt.
అపోస్తలుడైనటువంటి పౌలుకి ఒక సందేహం వచ్చింది. By seeing these persecutions, once again these people may go back to their old Judaism. ఈ శ్రమ హింసలు వీటిని చూసిన తర్వాత వీరు మళ్ళా తిరిగి వారి వెనక్కి అంటే యోధా మతానికి వెళ్ళిపోతారేమని ఒక భయం వచ్చింది. Unbearable sufferings. ఎందుకంటే భరించరానటువంటి శ్రమలవి. And if you see what type of difficulties they are undergoing, in the book of Hebrews it is written. ఇది హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో రాయబడింది ఎటువంటి శ్రమల గుండా వారు వెళ్తున్నారనేది. In chapter 10, 10వ అధ్యాయం, Hebrews chapter 10, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం and in verse 32, 32వ వచనం. but call to remembrance the former days in which after ye were illuminated you endured a great fight of afflictions. హెబ్రీ 10:32. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములను జ్ఞాపకము తెచ్చుకొనుడి. After you are illuminated, మీరు వెలిగింపబడిన మీదట. what does it mean? దాని అర్థం ఏంటి? After the word of God flashed forth in your mind, you have accepted Lord Jesus Christ. అంటే దేవుని వాక్యము నీ మీద ప్రసరించబడి నీవు వెలిగింపబడి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత. And now what has happened? ఇప్పుడు ఏం జరిగింది? A great fight of affliction, not ordinary fight, great fight of affliction. ఇక్కడ చూసినట్లయితే గొప్ప శ్రమ, గొప్ప హింస అనేది రాయబడింది. సామాన్యమైనటువంటి శ్రమల హింస కాదు అది. And verse 33, 33లో చూస్తే you became a gauging stock. ఈ విధంగా ఆరడి పడితిరి, మీరు ఆ విధంగా ఆరడి పడితిరి అని రాయబడింది మనకు మధ్యలో ఉంది. People started deriding you. ప్రజలు మిమ్మల్ని అవమానపరుస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. And they were laughing at you. మిమ్మల్ని చూసి అపహాస్యం చేసి నవ్వుతూ ఉన్నారు. And so you became a gauging stock. Everybody was looking at you and they were making jokes about you. మీరు ఈ శ్రమలు, బాధలు, నిందలు అనుభవిస్తున్నట్టు మిమ్మల్ని చూసి వాళ్ళు అపహాస్యం చేసి మిమ్మల్ని చూసి నవ్వుతూ ఉన్నారు. మీరు హాస్యాస్పదం అయిపోయినారు వారి దృష్టిలో. Not only that, అంత మాత్రమే కాదు, spoiled your properties, your goods. మీ వస్తువుల్ని, మీ ఆస్తిపాస్తుల్ని వాళ్ళు నాశనం చేస్తున్నారు. Verse 34, 34వ వచనంలో చూస్తే joyfully you have agreed for the spoiling of your goods. ఇక్కడ చూడండి, మీ ఆస్తి కోల్పోవడానికి సంతోషముగా ఒప్పుకుంటారు. Yes, by accepting Lord Jesus Christ. యేసు ప్రభువుని మీరు అంగీకరించడం ద్వారా. So the fellow Jews were troubling these converted Jewish people. మీ వారితో పాటు ఉన్నటువంటి సహ యూదులు, ఈ మారున్నటువంటి యూదులని, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారిని శ్రమలకు గురి చేస్తున్నారు. Almost, see, they were not giving their children also in marriage to the children of these people. ఈ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి యూదులకి, యూదా మతంలో ఉండేటటువంటి వారు వారి పిల్లల్ని కూడా వివాహాలకు ఇవ్వడం లేదు. They were excommunicated. వారు సంఘం నుంచి వెలివేయబడ్డారు. And they were facing so many difficulties. ఎన్నో రకాలైనటువంటి సమస్యల్ని వారు ఎదుర్కొంటున్నారు. To encourage such people, అటువంటి వారిని ప్రోత్సహించడం కొరకు Paul is writing this letter. ఈ లేఖని పౌలు రాస్తున్నాడు. Don't get discouraged. మీరు నిరుత్సాహపడకండి. People who stood for the Lord, they suffered like that. మీకు దేవుని కొరకు నిలబడినటువంటి వాళ్ళందరూ ఈ విధంగానే శ్రమ పొందారు. That's why he wrote about the heroes and great women of faith in 11th chapter. అందుకే విశ్వాస వీరుల గురించి 11వ అధ్యాయంలో విశ్వాస వీరులైనటువంటి సహోదరుల గురించి అక్కడ రాశాడు. You are in a tough race. మీరు ఎంతో కఠినమైన పోరాటంలో ఉన్నారు. And in this race how you can be victorious? ఈ పరుగు పందెంలో మీరు ఏ విధంగా విజయవంతంగా ఉండగలరు? So in the first part we started seeing, మొదటి భాగంలో మనం చూస్తూ వచ్చాము. and one of the things that is needed to be victorious in this race. ఈ పరుగు పందెంలో అవసరమైనటువంటి ఒక సంగతి. What is that? ఏంటది? Faith. విశ్వాసము. We have seen last time. గతంలో మనం చూసాం ఇది. Yes, that's why he is quoting the lives of many heroes of faith. అందుకే ఆయన అనేక మంది విశ్వాస వీరుల యొక్క జీవితాలని ఆయన అక్కడ ప్రస్తావిస్తున్నాడు. And last time we have seen, గతంసారి మనం చూసాము, as human beings we need some inspiration. మానవ మాతృలుగా మనకి కొంతమంది పురుకొల్పే వాళ్ళు, ప్రోత్సహించే వాళ్ళు కావాలి. Because generally we are hero worshippers. ఎందుకంటే మనం ఒక నాయకుడిని, ఒక వ్యక్తిని మనం ఆరాధించే వాళ్ళం. We want to see somebody and okay, we want to be like him. ఏదో ఒక వ్యక్తిని మనం చూసి ఆయన వల్లే మనం కూడా One ఉండాలనుకుంటాం. day I should become like that person. ఒకానొక దినాన ఆ వ్యక్తి వల్లే నేను కావాలి. So that's why Paul is bringing forth so many people right from Abel before these converted Jews. అందుకే పౌలు అనేక మంది విశ్వాస వీరుల్ని వారి దృష్టికి తీసుకొస్తున్నాడు, హేబేల్ నుంచి మొదలుకొంటే. And we have already seen,
మనం ఇదివరకే చూసాము. We need faith to enter this race. ఈ పరుగు పందెంలో ప్రవేశించడానికి మనకు విశ్వాసం అవసరము. And secondly, రెండోదిగా చూస్తే yes, we need faith to endure this race, that is to progress in this race. ఈ పరుగు పందెంలో ఎడతెక్కకుండా ముందుకు కొనసాగుతూ ఉండడం కొరకు కూడా విశ్వాసం అవసరము. And thirdly, మూడోది, to be effective in the race, we need faith. We have already seen it. ఇదివరకే మనం దాన్ని చూస్తూ వచ్చాము. ఈ పరుగు పందెంలో మనం చాలా చురుకుగా పరిగెత్తూ ఉండడానికి మనకి విశ్వాసం అవసరం. We wanted to meditate 3 important things to be victorious in this race. ఈ పరుగు పందెంలో విజయవంతంగా ఉండడం కొరకు 3 విషయాలను మనం ధ్యానం చేశాం. We thought of seeing. ఆ విధంగా ధ్యానం చేయాలని మనం అనుకున్నాం. Number 1, మొట్టమొదటిది faith. విశ్వాసము. That we have seen already. ఇదివరకే దాని గురించి మనం ధ్యానం చేశాం. Number 2, రెండోది freedom. స్వేచ్ఛ, స్వాతంత్రం. And thirdly, మూడోది focus. అంటే గురి, దృష్టి పెట్టడం So అనేది. today we are going to see something about the second thing, that is freedom. ఆ రెండో సంగతి, ఆ స్వేచ్ఛ, స్వాతంత్రం, దాని గురించి, రెండో దాని గురించి ఈ దినాన్ని మనం ధ్యానం చేద్దాం. Yes, that is the second thing that is needed to have a victorious life. ఆ రెండో సంగతి విజయవంతమైనటువంటి ఈ పరుగు పందెం ముగించడానికి అవసరమైన సంగతి. So we all know very well from the worldly races, ఈ లోక సంబంధమైనటువంటి పరుగు పందాల నుంచి మనకు బాగా తెలుసు. if anybody wants to participate in the race, they will make very careful preparations. ఎవరైనా ఆ పరుగు పందెంలో పాల్గొనాలనుకుంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా సిద్ధపడతారు. Yes, the wise runner always makes advanced preparations and careful preparations. ఒక తెలివైనటువంటి ఆ పరుగు పందెంలో పాల్గొనేటటువంటి ఒక వ్యక్తి చాలా ముందస్తుగానే చాలా చక్కగా సిద్ధపడతాడు. So we must make proper preparations also to participate in the race, to run in the race. ఆ పరుగు పందెంలో మనం పాలు పొందడానికి, పరుగు పందెంలో పరిగెత్తడానికి మనము ముందస్తుగానే సిద్ధపడి ఉండాలి. Suppose tomorrow race is there. ఒకవేళ పరుగు పందెం ఉంటే, See, we will not start preparing from today. ఈ దినం నుంచి మనం సిద్ధపడడం చేయం. For years together we will be preparing. కొన్ని సంవత్సరాల తరబడి ఆ విధంగా సిద్ధపడుతూ ఉంటాం. For example, ఉదాహరణకి, if a person want to run in Olympics, ఒక వ్యక్తి ఒలింపిక్స్ లో పరిగెత్తాలనుకో, 4 years, 5 years they will be doing rigorous exercises, isn't it? వాళ్ళు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చాలా కఠినమైనటువంటి వ్యాయామం చేసి అభ్యాసం చేస్తూ ఉంటారు. Yes, they will be doing so many physical exercises. ఎన్నో భౌతికపరమైన వ్యాయామాలు చాలా They చేస్తుంటారు. will be going to gymnasiums వాళ్ళు ఈ వ్యాయామశాలకు వెళ్తారు. so that they may be strong, వాళ్ళు ఆ విధంగా బలంగా ఉండడం so కొరకు, that they may not be tired so easily. అంటే అతి సునాయాసంగా సులువుగా వాళ్ళు అలసిపోకుండా. Not only that, అంత they మాత్రమే will కాదు, be careful about diet also. Diet control will be there. వారు తీసుకునేటటువంటి ఆహార విషయంలో కూడా చాలా పట్టింపు కలిగి ఉంటారు. వాళ్ళు Many people will love them చాలా మంది వారిని ప్రేమిస్తారు. and they will be giving so many things to eat, చాలా ఆహార పదార్థాలు వాళ్ళకి ఇస్తారు తినడానికి. but they will not eat everything. అయితే అన్నిటిని వాళ్ళు తినరు. Why? ఎందుకో They have తెలుసా? to keep their body in position to run. అంటే వారి శరీరాన్ని ఆ పరుగెత్తడానికి సిద్ధంగా ఉండేటట్టు ఆ విధంగా పెట్టుకుంటారు వాళ్ళు. For 1 minute event, for 2 minutes event, people will be preparing for 3 years, for 4 years, for 5 years, very rigorously, very carefully. 1 నిమిషము 2 నిమిషాలు ఉండేటటువంటి ఆ పందెం కొరకు వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని సంవత్సరాల తరబడి 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు చాలా కఠినంగా వాళ్ళు ఆ శ్రమపడి సిద్ధపడతారు. If they start eating everything what others are giving without any diet control, what will happen? వాళ్ళకి ఏరే వాళ్ళు ఇచ్చేటటువంటిదంతా వాళ్ళు ఏ విధమైనటువంటి ఆ నిషేధం లేకుండా అన్ని తినేస్తూ ఉంటే ఏం జరుగుతుంది? They will become like this. వాళ్ళు ఈ విధంగా లావుగా And అయిపోతారు. then what will happen? అప్పుడు ఏమవుతుంది? Forget about running, they cannot walk also. పరిగెత్తే మాట పక్కన పెడితే నడవను కూడా నడవలేరు. Yes, because there won't be any control. ఏ విధమైనటువంటి అక్కడ కంట్రోల్ ఉండదు వాళ్ళకి. So brothers and sisters, అందుకే సహోదరులారా, yes, సహోదరులారా, that is same is true in our spiritual race also. మన ఆత్మీయమైనటువంటి పరుగు పందెంలో కూడా అదే. If not, ఒకవేళ ఆ విధంగా we లేకపోతే cannot reach our fullest potential. అంటే మనము పరిపూర్ణమైనటువంటి ఆ శక్తితో మనం అక్కడికి చేరుకోలేము. So you and I must make preparations. నీవు నేను సిద్ధపాటు కలిగి ఉండాలి. For that we have to sacrifice so many things. We cannot do everything like other people. అంటే లోకస్తులు చేసినట్లు మనం కూడా అన్ని చేయలేము. చాలా విషయాలను మనం త్యాగం చేయాలి. And here Paul is writing in 12th chapter, 12వ అధ్యాయంలో పౌలు రాస్తున్నాడు కదా, not only you must have faith, మీకు విశ్వాసం ఉండడం మాత్రమే కాదు, but you have to lay aside 2 things. మీరు 2 విషయాల్ని పక్కన పెట్టాలంటాడు. In other words, ఇంకొక మాటలో you must చెప్పాలంటే free yourself from these 2 things. అంటే ఈ 2 సంగతుల నుంచి నువ్వు స్వేచ్ఛ స్వాతంత్రం కలిగి ఉండాలంటాడు. What are they? ఏంటివి అవి? One is ఒకటి the weights. ఇక్కడ చూస్తే
బరువు, ప్రతి భారము, భారము. ప్రతి భారమును, That is one thing. అది ఒక సంగతి. Weight is one thing. భారం అనేది ఒక సంగతి. And second thing is రెండో సంగతి and sin. అంటే సులువుగా చిక్కులు పెట్టి పాపము. So two important things you must be freed from. రెండు సంగతుల నుంచి నువ్వు స్వేచ్ఛ కలిగి ఉండాలి. Always remember. చెల్లెవేళ జ్ఞాపకం ఉంచుకోండి. Weight is different and sin is different. విశ్వాసం అనేది వేరు, పాపం అనేది. Weight is different. అంటే భారం అనేది వేరు, పాపం అనేది వేరు. And from these two things you must separate yourself. ఈ రెండింటి నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోవాలి. Weights are just a burden. ఈ భారములు అనేటటువంటివి మనకు కొంచెం బరువు ఎక్కువగా ఉంటాయి, మన మీద ఉంటాయి. Suppose some weight is there upon us, we cannot move, we will just sit there, that's all. ఒకవేళ మన మీద ఏదన్నా భారం మోపబడి ఉంటే మనం వెళ్ళలేం, కేవలం అక్కడ కూర్చునేస్తాం అంతే. So the weight will encumber you, that it will not allow you to move, it will allow you only to sit. అంటే ఆ భారం నిన్నేం చేస్తుందంటే నిన్ను ముందుకు సాగనీయకుండా అక్కడే కూర్చునేటట్టు చేస్తుంది. But what about sin? అయితే పాపం మాట ఏంటి? Sin will entangle you, it will tie you. అంటే ఆ పాపం అనేది నిన్నేం చేస్తాదంటే చిక్కులు పెడేసి నిన్ను గట్టిగా కట్టేస్తుంది. So weights are burdens, sin is, it is an offense. ఇక్కడ చూసినట్లయితే బరువులు అనేటివి భారమైనటువంటివి, ఇక్కడ పాపం చూస్తే ఇది నేరం. అది Yes. Here when we see, ఇక్కడ మనం చూస్తే Paul is writing, పౌలు రాస్తున్నాడు, in weight there is no sin, remember that. ఇక్కడ చూడండి, ఈ భారములో ఏ విధమైనటువంటి పాపం లేదు. Sin is sinful, అంటే పాపం అనేది పాపపు ఇష్టమైనది అది. but weight is a big problem for the runner. అయితే ఈ భారం అనేటటువంటిది పరిగెత్తేటటువంటి వారికి చాలా సమస్య అది. Yes. If he is lean ఒకవేళ ఆయన సన్నగా ఉంటే, and strong, బలంగా ఉంటే, see, all stout people are not strong people. చాలా లావుగా ఉండేటటువంటి వాళ్ళందరూ బలమైన వాళ్ళు కాదు. Stoutness is different and strongness is different. లావుగా ఉండడం అనేది వేరు, బలంగా ఉండడం అనేది వేరు, రెండు వ్యత్యాసం. In Telangana language, తెలంగాణ భాషలో చెప్పాలంటే దొడ్డుగా ఉండటం వేరు, దొడ్డుగా ఉండడం వేరు, and leanness is different. అంటే సన్నగా ఉండడం వేరు. Some people who are lean are very strong. కొంతమంది సన్నగా ఉంటారు, వాళ్ళు చాలా బలంగా ఉంటారు. So here when we see, ఇక్కడ మనం చూస్తే weight is actually a big problem for a runner. ఇక్కడ చూసినట్లయితే ఒక పరుగు పందెంలో పరిగెత్తేటటువంటి వ్యక్తికి ఈ భారం అనేది చాలా సమస్య. అది బరువు అనేది, weight may not be bad within itself. అంటే ఆ బరువు అనేది అదనంతట అది చెడ్డది కాదు. Sometimes it may look very innocent. అది చూడడానికి ఒక్కొక్కసారి అమాయకంగా అనిపించవచ్చు. It looks harmless. అది కీడు లేదు కదా అని అనిపిస్తుంది. But it impedes us. That is, it will be a great obstacle for us. అయితే అది మనకి ఎంతో గొప్ప ఆటంకంగా అయిపోతుంది. Yes, but they are very much hindrances, these weights. ఈ భారం అనేటటువంటిది ఎంతగానో అది ఆటంకంగా అయిపోతుంది. Because it will not allow the runner to go forward. It will weigh him down. ఆ పరిగెత్తేటటువంటి పరుగు పందెంలో ఉన్న వ్యక్తిని అది ముందుకు బానికుండా అక్కడే ఉండేటట్టు చేస్తుంది. So if you are not careful, if you are not disciplined in your race, sometimes sinless things also will become harmful to you. ఒకవేళ నువ్వు జాగ్రత్తగా నువ్వు ఉండకపోయినట్లయితే పాపం కానటువంటి సంగతులు కూడా నీకు ఎంతో హాని చేస్తాయి. Sometimes many things will come in this world, will face in this world. ఈ లోకంలో అనేక సంగతులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. There is no sin in that. దాంట్లో చూస్తే పాపం ఉండదు. But they are not for us. అయితే అవి మన కొరకు కాదు. Do you know why? ఎందుకో తెలుసా? Because they will slow us down in the race. అవి మనల్ని ఏం చేస్తాయంటే ఈ పరుగు పందెంలో మనల్ని వేగంగా వెళ్ళనీయకుండా మన వేగాన్ని అవి తగ్గించేస్తాయి. So that's why there is no sin in that. We cannot go for them. అయితే అందులో పాపం లేకుండా ఉన్నా కూడా మనం వాటి వైపు మనం వెళ్ళకూడదు. We must be very careful. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. That is where the Christian discipline comes. అక్కడే క్రైస్తవ క్రమశిక్షణ అనేది కనబడుతుంది. You may be asking, brother, there is no sin in this. Why can't I have it? Yes, you can have it. There is no sin in it. But the result is, it will slow you down in your race. సహోదరుడా, ఇది నేను కలిగి ఉండడంలో ఏ విధమైన పాపం లేదు కదా అనే అనొచ్చు. దాన్ని ఒకవేళ నువ్వు కలిగి ఉంటే పాపం లేదు, కానీ నువ్వు వెళ్ళే పరుగు పందాన్ని నీ వేగాన్ని తగ్గించేస్తుంది. Paul is writing to Galatians. పౌలు రాస్తున్నాడు కదా గలతీయులకు రాస్తూ, You have started very well. మీరు చాలా చక్కగా You ప్రారంభించారు. have started spiritually, Galatians 3:3. గలతీయులకు రాసిన పత్రిక 3:3 ఆయన అంటాడు, మీరు ఆత్మీయంగా చాలా చక్కగా ప్రారంభించారు. But when we come to the other chapters, వేరే అధ్యాయాలకు మనం వస్తే, when we come to 5th chapter, 5వ అధ్యాయానికి వచ్చేసరికి do you know what Paul is writing to Galatians? గలతీయులకు ఏం రాస్తున్నాడో తెలుసా? ఇక్కడ Verse పౌలు 7. 7వ వచనం, మీరు బాగుగా పరిగెత్తుచుండి, Ye did run well. మీరు చక్కగా బాగా But పరిగెత్తుచుండి. now what has happened? ఇప్పుడు ఏమైంది? సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించను? Somebody has hindered you. అంటే ఎవరో మిమ్మల్ని అడ్డగించారు. And verse 8 and 9. 8, 9 కూడా చూద్దాం.
ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచున్న వాని వలన కలుగలేదు. The prerepana what you are having now, మీరు కలిగి ఉన్నటువంటి ఈ ప్రేరేపణ అనేది, the persuasion what you are having now about which you are pursuing, that is not from the Lord. మీరు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో దేని వల్ల ఈ ప్రేరేపణ వచ్చింది, అది దేవుని వల్ల వచ్చింది కాదు. And verse 9, 9వ వచనంలో చూస్తే, a little leaven leaveneth the whole lump. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయును. This is what has happened in the lives of the believers at Galatia. గలతీలో ఉన్నటువంటి విశ్వాసుల జీవితాల్లో ఈ సంగతులే జరిగినాయి. They started running very well, వారు చక్కగా పరిగెత్తడం ప్రారంభించారు. but after some time, కొంతకాలం తర్వాత instead of looking onto the goal, they started pursuing other things. వారు గురి వైపు, గమ్యం వైపు చూడాల్సింది పోయి వేరే సంగతులను వెతుకుతూ వచ్చారు. They are running in other direction. వేరు మార్గాల్లో పరిగెత్తు ఉన్నారు. They are thinking that they are running, but actually it is in the other direction. వారు పరిగెత్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అయితే వాళ్ళు గురి దగ్గరికి పరిగెత్తకుండా వేరే మార్గంలో పరిగెత్తున్నారు. They started very spiritually. వాళ్ళు చాలా చక్కగా ఆత్మీయంగా ప్రారంభించారు. Some leaven has entered their lives and it has leavened the whole lump. ఇక్కడ చూసినట్లయితే కొంచెం పులిపిండి వారి జీవితాల్లో ప్రవేశించి ముద్దంతటిని పులిసిపోయేటట్టు చేసింది. Many Christians' lives are like that. అనేక మంది క్రైస్తవ జీవితాలు అలానే ఉన్నాయి. Many young people's lives are like that. చాలా మంది యవనస్తుల జీవితాలు అలానే ఉన్నాయి. They started very well. వాళ్ళు చాలా చక్కగా ప్రారంభించారు. In their early days of their repentance. వారు మారు మనసు పశ్చాత్తాపం పొందినటువంటి ఆ ప్రారంభ దినాల్లో Day and night they are loving God and they are working in the house of God, doing the work of God. దివారాత్రులు దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని మందిరంలో ఉండి పనిచేస్తూ వచ్చారు. Slowly, మెల్లమెల్లగా something has entered their life. వారి జీవితాల్లో ఏదో ప్రవేశించింది. That is not sinful. అది పాపం కాదు, But అయితే that has taken them away from their goal. అది వారి గురి నుంచి పక్కదారి They పట్టించింది. are thinking that they are running, but they are not running towards the goal. వారు పరిగెత్తున్నామని వారు అనుకుంటున్నారు, కానీ వారు గురి వైపు పరిగెత్తట్లేదు. Because there is no sin in that. దాంట్లో పాపం లేదు కాబట్టి. And their pace is also slowed down because it has weighed them down. ఎందుకంటే అది భారంగా ఉండి వారి పరుగుని తగ్గించేసింది. అది వేగం తగ్గించింది. వేగం తగ్గించేసి. Earlier they were going very swiftly. గతంలో చూస్తే చాలా చురుగ్గా వేగంగా పరిగెత్తున్నారు. Now some weight has come upon them. ఇప్పుడు ఏదో భారం వారి మీదకి పడింది. And what they thought? ఇప్పుడు ఏమనుకుంటున్నారు? Oh, there is no sin in it. ఈ భారం వల్ల ఏం పాపం లేదు కదా. What are the examples? ఏంటి ఉదాహరణలు చూస్తే, For example, ఉదాహరణకి for some people, కొంతమందికి their friendships, వారి స్నేహాలు, they are very swiftly running. వారు చాలా వేగంగా పరిగెత్తు ఉన్నారు. But what has happened? అయితే ఏం జరిగింది? Some friend, ఏదో ఒక స్నేహితుడు, some classmate, తన తరగతిలో తనతో పాటు చదువుకునే and they have సహోదరుడు entered into their life. వారి జీవితంలో ప్రవేశిస్తారు. Earlier they were spending, let us say, 4 hours in the house of God. Today 2 hours with the friend and 2 hours with the house of God. ఇంతకు ముందు ఉదాహరణకు అనుకోండి 4 గంటలు దేవుని మందిరంలో గడుపుతున్నాడు అనుకోండి. ఇప్పుడు చూస్తే 2 గంటల దేవుని మందిరంలో, 2 గంటల ఆ స్నేహితునితో. And what has happened now? ఇప్పుడు ఏం జరిగింది? Is the running, the speed has come down. అంటే ఆ వేగంగా పరిగెత్తేటటువంటి వేగం తగ్గిపోయింది. There is nothing wrong, there is no sin in having a friend. అంటే స్నేహితుడిని కలిగి ఉండడం అది పాపం కాదు. But అయితే and that snehitudu should not reduce your speed. అంటే ఆ స్నేహితుడు నీ వేగాన్ని తగ్గించకూడదు. And for some people, కొంతమందికి టీవీ and earlier ఇంతకు ముందు they are regular to the house of God. దేవుని మందిరానికి క్రమంగా They వచ్చేవాళ్ళు. are coming to the house of God before anybody comes and they are working and laying mats and cleaning the compound. So many things they are doing. ఆవరణలోనికి ఎవరు రాకుండా ఉంటే దానికంటే ముందుగానే వాళ్ళు వచ్చేసి ఇదంతా శుభ్రం చేసి చాపలేయడం మిగిలినటువంటి పనులన్నీ చేసేవాళ్ళు. Today the TV has entered into their life. ఇప్పుడు టీవీ వారి జీవితంలో ప్రవేశించింది. Now what is happening? ఇప్పుడు ఏం జరుగుతుంది? Forget about coming before others people are coming, but they are coming after all the people have come. వేరే వాళ్ళు కంటే ముందే వచ్చే మాట పక్కన పెడితే అందరూ వచ్చిన తర్వాత ఆలస్యంగా అప్పుడు వస్తున్నారు. In some people's lives, కొంతమంది జీవితాల్లో చూస్తే that is music. ఈ సంగీతం. And some people life, కొంతమంది it జీవితాల్లో is the net. ఇంటర్నెట్. Some people, కొంతమంది so many other kinds of entertainments. వేరు రకాలైనటువంటి వినోద కార్యక్రమాలు. And above all, వీటన్నిటిని మించి sports. ఈ క్రీడలు. In the lives of young people, sports are playing a havoc today. ఈ దినాల్లో చూసినట్లయితే మరీ ముఖ్యంగా యవనస్తుల జీవితాల్లో ఈ క్రీడలు అనేటివి చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. They are wasting so much time with the sports. ఈ క్రీడలతో వాళ్ళు చాలా సమయాన్ని వృధా How చేసుకుంటున్నారు. many people who were very active today they became very passive in the house of God just because cricket has entered their life. చాలా మంది జీవితాల్లో మనం చూస్తే గతంలో వాళ్ళు చాలా చురుగ్గా ఉన్నారు. అయితే ఈ క్రికెట్ అనేది వారి జీవితాల్లో ప్రవేశించిన తర్వాత ఆ చురుకుదనాన్ని తగ్గించి ఇప్పుడు నిరుత్సాహం లేక వారు చురుగ్గా లేరు. ఇప్పుడు I speak in many youth meetings.
చాలా యవనస్తుల కూడికల్లో నేను మాట్లాడాను. And many times people will ask a question. చాలా సార్లు ప్రజలు వచ్చి నన్ను ప్రశ్న అడుగుతారు. Anna, is there wrong to see cricket? అన్న క్రికెట్ చూడడంలో ఏమన్నా తప్పుందా? Is there any sin in cricket? క్రికెట్ లో ఏమన్నా పాపం ఉందా? I tell you, నేను మీతో చెప్తున్నాను, 100% it is not. See, there is no sin in that cricket. 100% క్రికెట్ లో పాపము లేదు. But what is it? అయితే ఏంటది? It is a weight to you. అయితే అది నీకు ఒక భారం. అది Weight is sinless, but it will not allow you to go in the, track swiftly. అయితే ఈ భారం అనేటటువంటి పాపం లేనటువంటిదే. అయితే నీవు వెళ్ళాల్సినటువంటి ఆ మార్గంలో వేగంగా చురుగ్గా నిన్ను వెళ్ళలేకుండా You చేస్తుంది. cannot run speedily. నువ్వు చాలా వేగంగా పరిగెత్తలేవు. No doubt there is no sin in cricket, there is no sin in some other volleyball or some football, something like that, or tennis, whatever you call. మీరు చెప్పేటటువంటి క్రికెట్లో కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, టెన్నిస్ కావచ్చు, వీటిలో ఏ విధమైన పాపం లేనే లేదు. They are sports. అవన్నీ క్రీడలు. But అయితే they are weights. That's what Paul is writing. అదే పౌలు రాస్తున్నాడు, ఇవన్నీ భారాలు ఇవి. Yes, there is no sin in that. వాటిలో పాపం లేదు. That's why he himself writes, Paul, while writing to Corinthians. ఈ పౌలే తానే స్వయంగా రాస్తాడు కదా కొరింథీయులకు రాసిన పత్రికలో. In 1 Corinthians, మొదటి కొరింథీ chapter 6, మొదటి కొరింథీ 6వ అధ్యాయం verse 12. మొదటి కొరింథీ 6:12. What he is writing? ఏమంటున్నాడు అక్కడ? All things are lawful unto me, but all things are not expedient. All things are lawful for me, but I will not be brought under the power of any. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని, Yeah, I can do all things. నేను అన్ని చేయగలను నేను. But అయితే అన్నీయూ చేయదగినవి కావు. all are not expedient. అంటే అన్నీయూ చేయదగినవి కావు. I can do it, there is nothing wrong. నేను అన్ని చేయొచ్చు, అందులో ఏ విధమైన తప్పుదేం There is లేదు. no sin in that. దాంట్లో పాపం లేదు. But they will eat away my time. అయితే అవన్నీ నా సమయాన్ని తినివేస్తాయి. Again he repeats the same thing in chapter 10 verse 23. ఇదే సంగతిని 10వ అధ్యాయం 23వ వచనంలో మళ్ళా దాన్ని పునరావృతం So చేస్తాడు. young brothers and sisters, యవన సహోదరులారా, సహోదరులారా, especially in our young age, మరి ముఖ్యంగా మన యవన ప్రాయంలో, if you are a truly born again person, నీవు నిజంగా తిరిగి జన్మించిన విశ్వాసం అయితే, you may not be committing sin, but sinless things also may cause, they will dampen your dedication. నీవు పాపం చేయకుండా పోవచ్చు, అయితే పాపం చేయకుండా ఉండొచ్చేమో కానీ ఆ. ఈ భారమైనటువంటి పాపం లేనటువంటి సంగతులు నీ జీవితంలో ప్రవేశించి నీకు భారం అయిపోయి నీ పరుగు పందాన్ని వేగాన్ని తగ్గించేశాయి. నువ్వు నేరుగా పాపం చేయకపోవచ్చేమో, పాపం లేని సంగతులు కూడా నీ వేగాన్ని తగ్గిస్తాయి. లెట్ us be very careful about it. నీవు నేరుగా పాపం చేయకపోవచ్చేమో కానీ పాపం లేని సంగతులు కూడా నీ వేగాన్ని తగ్గించేస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండవు. Yes, that's why see these things will look very harmless and innocent. అవి బయటికి చూస్తే చాలా అమాయకంగా ఏ విధమైనటువంటి కీడు లేదు కదా అని అనిపిస్తాయి. But they won't build you up. అయితే నిన్నవి చక్కగా కట్టడానికి నీకు ప్రోత్సాహకరంగా They ఉండవై. will not make you strong in the Lord. అయితే ప్రభువులో నిన్ను బలవంతునిగా నిన్ను చేయవై. Suppose if you say, నీవు ఒకవేళ చెప్తే, I saw all the cricket matches during the year, how much strong you can become in your spiritual life, tell me. నేను ఈ సంవత్సరంలో ఉన్న క్రికెట్ మ్యాచ్లు అన్నీ నేను చూశాను అంటే ప్రభువులో నువ్వు ఆత్మీయంగా ఎంత బలవంతుడు కాగలవు నువ్వు చెప్పు. What is the contribution of those matches for your spiritual strength? ఆ క్రికెట్ మ్యాచ్లు నీ ఆత్మీయమైనటువంటి ప్రోత్సాహం కొరకు ఏ విధంగా ఈ దోహదపడుతున్నాయి? If you hear 1 or 2 messages, suppose if God talks to you through one verse, and that will give you so much strength, isn't it? నువ్వు ఒకవేళ 1-2 వర్తమానాలు వింటే అందులో 1-2 వచనాల ద్వారా ప్రభు నీతో మాట్లాడితే అది నీకు గొప్ప బలం కదా. So anything that won't build us, it is a hindrance. ఏదైతే మనల్ని కట్టడానికి సహకారంగా ఉండకుండా ఉంటుందో అది మనకు అడ్డంకే. And that should be removed. అది తీసివేయబడాలి. This is Paul is stressing here. ఇదే పౌలు నొక్కి చెప్తున్నాడు. It will weigh you down. అది నిన్ను కిందికి గుంజేస్తుంది. Not only that. అంత మాత్రమే It కాదు, will diverts your attention. నీ యొక్క దృష్టిని గమనాన్ని అది పక్కదారి That is పట్టిస్తుంది. what Paul wrote to Galatians. అదే పౌలు గలతీయులకు రాస్తా You అంటాడు. are pursuing something, but this persuasion is not from the Lord. మీరు ఇదేదైతే వెతుకుతున్నారో ఇది దేవుడి నుంచి వచ్చింది కాదు. ఇది So it will divert your attention. నీ గమ్యాన్ని ఇది గురిని మార్చేస్తుంది. Not only that. అంత మాత్రమే It కాదు, will saps your energy. నీ శక్తిని అంతా అది లాగేసుకుంటూ ఉంటుంది. Then what will happen? అప్పుడు ఏం You జరుగుతుంది will not have any energy to work for the Lord. అంటే ప్రభు కొరకు పని చేయడానికి నీకు ఏ విధమైనటువంటి శక్తి ఉండదు. All అప్పుడు the energy you have spent for this unwanted sinless thing. అయితే ఉపయోగం లేనటువంటి నిరుపయోగమైన పాపరహితమైన సంగతుల కొరకు నీ శక్తిని అంతా ఖర్చు When పెట్టావు. there is no strength in you, what will happen? నీలో ఏ విధమైన శక్తి లేనప్పుడు ఏం జరుగుతుంది? Somebody may come and say, ఎవరన్నా వచ్చి నీతో చెప్తే let us go to the house of God. దేవుని మందిరానికి పోదాం They రా are అంటే, going for open air preaching, let us go. బహిరంగ సువార్తకి వెళ్తున్నారు పోదాం రా అంటే, I am not ready.
నేను ఇంత సిద్ధంగా లేదు, I'm not feeling well. నాకు ఆరోగ్యం బాగాలేదు. What does it mean? దాని అర్థం ఏంటి? You are once upon a time you are having enthusiasm to run for the work of God. దేవుని పని కొరకు పరిగెత్తడానికి నీకు చాలా ఉత్సాహం ఉంది ఒకప్పుడు. But now it has dampened all your enthusiasm. అయితే నీ ఉత్సాహం అంతా ఇప్పుడు తగ్గిపోయి నిరుత్సాహం అయిపోయినావు. Why? ఎందుకు? Because of these things, weights. There is no sin in them. Remember that. జ్ఞాపకం ఉంచుకోండి, అవన్నీ భారాలు, అవి వాటిలో పాపం లేదు. Many young people, we will be arguing. చాలా మంది యవనస్తులు వాళ్ళు వాదం పెట్టుకుంటూ ఉంటారు. No, there is no sin in this. అన్న ఇందులో పాపం లేదు కదా. What is wrong in that? ఏంది అది చేస్తే అందులో Why my తప్పేంది? father is telling no? ఎందుకు మా తండ్రి Why వద్దంటున్నాడు? my servant of God is telling no? ఎందుకు మా దేవుని సేవకుడు Why the వద్దంటున్నాడు? elder is telling, oh, all the time you are sitting before TV? ఎందుకు ఆ సంఘ పెద్ద వచ్చి అంటాడు కదా, ఎల్లవేళ నువ్వు టీవీ ముందు కూర్చోంటావు Am I అంటాడు. committing sin? నేనేమన్నా పాపం Am I చేస్తున్నా? lying? నేనేమన్నా అబద్ధం Am I చెప్తున్నా? murdering? నేనెవరినన్నా హత్య Or am చేస్తున్నా? I committing adultery? నేనేమన్నా వ్యభిచారం Or చేస్తున్నా? am I worshipping idols? నేనేమన్నా విగ్రహాలను పూజ I am not చేస్తున్నా? committing any sin. నేనేం పాపాలు చేయట్లేదు I am కదా. an young man. నేను యవనస్తుని, I am an young girl. నేను యవన సహోదరిని. Yes, there is no sin in that. అందులో పాపం లేనే What is లేదు. wrong in that? ఏం తప్పు ఉంది అందులో? How many times the young people will argue? ఎన్నిసార్లు ఈ యవనస్తులు వాదం పెట్టుకుంటారు ఇట్లా. That's why Paul wrote, అందుకే పౌలు రాస్తున్నాడు, my son, నా కుమారుడా, my daughter, నా కుమార్తె, there is no sin in that. అందులో పాపం లేదు. You are right. నువ్వు చెప్పేది సరైందే. But అయితే it is a weight అది నీకు ఒక పెద్ద భారం that అయిపోతుంది. will cripple you, that will weigh you down. You cannot move, you will sit, that's all. నువ్వు ఇంకా ఆ భారం నీ మీద ఉంటే నువ్వు ఇంకేమాత్రం ఒక అడుగుడు ముందుకెళ్ళు, నువ్వు ఇంకా అక్కడే కూర్చునేస్తావు అంతే. And that's why they are telling, అందుకే అక్కడ చెప్తున్నాడు, yes, the problem is not what the weight is, but what it does. అంటే ఏం భారం అనేది అది కాదు సమస్య, ఆ బరువు అనేది భారం అనేది నిన్నేం చేస్తుంది అది. Different kinds of weights are there, we have seen. రకరకాలైనటువంటి భారాలు ఉన్నాయి, మనం చూసాం. So they may be, as per the words of Apostle Paul, అపోస్తలుడైనటువంటి పౌలు మాటల ప్రకారం, they may be lawful, you can do them, but they are not helpful to your spiritual life. అవన్నీ చేయడానికి నీకు స్వాతంత్రం ఉంది, అవన్నీ చట్టపరమైనటువంటివే, న్యాయపరమైనటువంటివే, కానీ నువ్వు అన్నీ చేయడానికి నీకు అనుమతి లేదు. They are not helpful. అవి నీకు సహాయకరమైనటివి కానే కాదు. When they are not helpful, undoubtedly they are a hindrance to you. అవి నీకు సహాయకారిగా లేదు అంటే నిస్సందేహంగా అవి నీకు ఆటంకులే. That's why Paul is telling, అందుకే పౌలు అంటున్నాడు, discard them, that is lay aside. వాటన్నిటిని పక్కన పెట్టు అంటాడు. In other words, ఇంకొక మాటలో throw like చెప్పాలంటే, a garment. అంటే దాన్ని అవసరం వాళ్ళు ఇసిరి పడేసాయి. ఒక వస్త్రాన్ని ఇసురు పడేసినట్టు ఇసిరేయి. ఒక ఈ వస్త్రాన్ని ఇసిరి పడేసినట్టు ఇసిరేసేసి అంతే. When Jesus called Bartimaeus, యేసు ప్రభు భర్తమయ్య అనే ఆ గుడ్డివాడిని పిలిచినప్పుడు when he shouted, ఆయన గట్టి కేకలేస్తున్నాడు, Lord, son of David, have mercy on me. When Jesus Christ was entering into Jericho, యేసుక్రీస్తు ప్రభు ఆ యెరికోలో ప్రవేశించినప్పుడు ఆ గుడ్డివాడైనటువంటి భర్తమయ్య ఆయన అంటాడు కదా, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసినప్పుడు all the people wanted to suppress his tone. అందరూ కూడా ఆయన యొక్క గొంతుని నొక్కేయాలని చెప్పి చూస్తారు. But అయితే yet the more he shouted, ఇంకా గట్టిగా కేకలు వేస్తాడు, బిగ్గరగా కేకలు వేస్తాడు. Jesus Christ stood still యేసు ప్రభు అక్కడ ఆగుతాడు, and looked unto Bartimaeus. ఆ భర్తమయ్యని చూస్తాడు, Call him. ఆయన పిలుస్తాడు. And when the disciples said, hey, he calleth you. అప్పుడు శిష్యులు అంటున్నారు కదా, ఏదో ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు అంటాడు. All the time they were scolding him. ఇప్పుడు దాకా వాళ్ళేమో తిడుతూ ఉన్నారు. When Lord Jesus Christ stood and called him, they changed the party. ఇప్పుడు యేసు ప్రభు అక్కడ ఆగి ఆయన పిలుస్తూ ఉండేసరికి ఇప్పుడు పార్టీ And ఫిరాయించేశారు. they started loving him. ఇప్పుడు ఆయన ప్రేమించడం All the time ప్రారంభించారు. they scolded him, ఇప్పుడు దాకా తిడుతూ ఉన్నారు, and now they started loving him. ఇప్పుడు ప్రేమించడం ప్రారంభించారు. Hi, he is calling you. ఇప్పుడు ప్రభు పిలుస్తున్నాడు అంటారు. Hey, he is calling you. ప్రభు పిలుస్తున్నాడు నిన్ను అంటారు. And when he started coming, ఇప్పుడు రావడం ఆయన ప్రారంభించినప్పుడు he did a beautiful thing. ఆయన చాలా చక్కటి సంగతి చేశాడు అక్కడ. Mark's gospel, మార్కు సువార్త, for our benefit it is recorded the small deed what he has done. ఆయన చేసినటువంటి ఆ చిన్న పని అక్కడ రాయబడింది మన మేలు కొరకు, క్షేమం కొరకు. Mark's gospel, మార్కు సువార్త 10th chapter, 10వ అధ్యాయం verse 50. 50వ వచనం. Ah. అంతటా వాడు బట్టను పారవేసి He has threw out his garment and came. దిగ్గున లేచి యేసునద్దకు వచ్చాను. బట్టను పారవేశాడు. This తర్వాత is what you have to do. నీవు చేయాల్సిన పని ఇప్పుడు ఇదే. As Bartimaeus has thrown out the garment, see, which is so dirty all these days. ఈ భర్తమైనటువంటి ఈ గుడ్డి భిక్షకుడు ఇంతవరకు తన దగ్గర అసహ్యంగా మురికిగా ఉన్నటువంటి ఈ వస్త్రాన్ని When he has thrown it out, ఇసిరి పారేశాడు. this is what Paul is telling. ఇదే పౌలు చెప్తున్నాడు. These weights are there. They are not harmful, but discard them and leave them.
ఇవి lay aside. ఈ వస్త్రాలు నీకు హాని చేసేటివి కాదు, కానీ వీటిని నువ్వు పక్కన పెట్టు, దూరంగా పారవేసాయి. What does it mean? దాని అర్థం ఏంటి? To be a winning runner, you must have discipline in your life. అంటే నువ్వు ఆ పరుగు పందెంలో గెలిచేటటువంటి క్రీడాకారుడిగా వ్యక్తిగా నువ్వు ఉండాలంటే నీకు క్రమశిక్షణ ఉండాలి. There will be different kinds of weights. ఎన్నో రకాలైనటువంటి భారాలు ఉంటాయి. Some are external weights. కొన్నేమో బాహ్యంగా కనపడే And భారాలు, some are internal weights. కొన్నేమో లోపల ఉండేటటువంటి భారాలు. Just to explain, just a small explanation. ఒక చిన్న వివరణ. External weights means, బాహ్యంగా ఉండేటటువంటి భారాలు అంటే suppose your coat, your boot, your suit and all these things. నువ్వు వేసుకునేటటువంటి కోటు, బూటు, ఇవన్నీ కూడా, షూస్, ఇవన్నీ. We have seen so many runners, you know. మనం చాలా మంది పరుగు పందెంలో ఉండేటటువంటి క్రీడాకారులు మనం చూస్తుంటాం కదా. They are Olympic runners. వాళ్ళు ఒలింపిక్ లో పరిగెత్తిన క్రీడాకారులు. వాళ్ళు very very rich people. వాళ్ళు చాలా ధనవంతులు. వాళ్ళు each one is having millions of dollars. వాళ్ళకి కొన్ని $1 మిలియన్ ఆస్తి కలిగిన వాళ్ళు. But అయితే when they are in the track, వారు ఎప్పుడైతే ఆ ట్రాక్ లోకి వస్తారో, they will not come with a coat, isn't it? వాళ్ళు కోట్ వేసుకొని రారు. They వాళ్ళు will తెలుసా, not come with high heels shoes. హై హీల్స్ ఉండే షూ వేసుకొని రారు, They will బూట్లు not వేసుకొని రారు. come with a cooling specs like a hero. హీరో లాగా ఒక కూలింగ్ స్పెట్స్ పెట్టుకొని They రారు. will come with the minimum dress, that external things. They will be very disciplined. వారు బాహ్య సంగతుల గురించి చాలా క్రమశిక్షణ కలిగి ఉంటారు. కనీస వస్త్రాలు వేసుకొని వస్తారు వాళ్ళు అక్కడికి. Minimum dress they will. వాళ్ళు కనీసం ఉండాల్సినటువంటి వస్త్రాలు వేసుకొని వస్తారు. Arey, what is this? This man is coming with only a banian and an underwear. What is this? ఏంది ఈయన ఒక బనీను స్పోర్ట్స్ నిక్కర్ వేసుకొని వచ్చాడు, ఏంది ఇది అనుకుంటారు. People may be thinking like that. ప్రజలు అనుకుంటారు, Is he poor? ఆయన ఏమన్నా బేదోడా? No, he is rich. ఆయన చాలా ధనవంతుడే. But because he is in the race, he is censoring so many things from his life. If he comes with a coat also, nobody says no. But that is a weight for him. ఆయన చాలా ధనవంతుడే అయినప్పటికీ ఆ ట్రాక్ లోకి వచ్చి పరుగు పందెంలోకి ఆయన నిలబడినప్పుడు ఆయన కోట్ వేసుకొని వచ్చినప్పుడు ఎవరు ఆయనకి వద్దు అనేసి అన్నారు. అయితే ఆయన గెలవాలి కాబట్టి ఆ పరుగు పందెంని It is చక్కగా a weight for him. ఆయనకి అది భారం అయిపోతుంది. Something are external weight. అంటే బాహ్య సంబంధమైనటువంటి భారం అది. And some people, కొంతమంది they will have internal weight. లోపల అంతరంగంలో భారం అది. A big belly will be there. పెద్ద పొట్ట ఉంటుంది. Now because they have not controlled it earlier. Having potta, it is no sin, isn't it? Is there any పొట్ట కలిగి ఉండడం అనేది పాపం లేదు. But that is a hindrance. అయితే అది అడ్డంకి అది. One day one sportsman went, you all know these stories. మీకు ఈ సంగతులన్నీ ఇవన్నీ తెలుసు. ఒకసారి ఒక క్రీడాకారుడు One day one sportsman went to the doctor. ఈ వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు ఈ క్రీడాకారుడు. I am not able to run. నేను పరిగెత్తలేకపోతున్నాను. Whenever I wanted to run, నేను ఎప్పుడైతే పరిగెత్తడం ప్రారంభిస్తానో my backbone is paining so much. I am not able to run. Even walking also sometimes it is becoming difficult. నా వెన్నుముక చాలా వెన్నుముకలో నొప్పి వస్తున్నది. పరిగెత్తడం మాట పక్కన వస్తే నడవడం కూడా చాలా కష్టం అనిపిస్తుంది. And the doctor tested the backbone completely. ఆ వెన్నుముకని డాక్టర్ గారు బాగా పరీక్షించి చూశాడు. L1, L2, L3, L4, L5, all these things. L1, L2, L3, L4 అని వెన్నుముకనంతా చక్కగా పరీక్షించి చూశాడు. Are a wonderful thing, wonderful backbone you are having. నువ్వు చక్కటి వెన్నుముక నీకుంది. Why it is paining? ఎందుకు నొప్పి It వస్తున్నది? should not pain. అది నొప్పి రాకూడదు కదా. It is made of very hard steel for you. ఆయన దేవుడు నీకు చక్కటి స్టీల్ తో తయారు చేసిన ఉక్కు లాంటి ఉక్కు లాంటి ఇనుము లాంటి నీకు ఈ వెన్నుముక ఉంది. నీకు ఇంకేమీ భయం లేదు. And why it is paining? ఎందుకు నొప్పి వస్తున్నది? I don't know, sir. Every time I am running, see, it's giving pain. చూడండి అయ్యా, నాకు తెలియదు, నేను పరిగెత్తిన ప్రతిసారి నాకు నొప్పి వస్తున్నది, ఇబ్బంది అనిపిస్తున్నది. Then carefully he has examined. ఆయన చాలా నిశ్చితంగా పరీక్షించి చూసి And then he said, తర్వాత చెప్తాడు కదా, the problem is not at the back, the problem is at the front. ఇప్పుడు సమస్య వెనకాల కాదు, సమస్య ముందన్నాడు. Why it is paining? ఎందుకు నొప్పి వస్తున్నది? You are carrying 30 kilos only belly. ఈ పొట్టే 30 కేజీలు, దాన్ని మోస్తున్నాను. The backbone is not able to carry it. అంటే ఆ వెన్నుముక దాన్ని భరించి ఆ బరువును మోయలేకపోతున్నది. Backbone is made of Tata Steel only. ఈ బ్యాక్ బోన్ ఏమో టాటా స్టీల్ తో తయారు చేశారు. But what about this 30 kilos? It is not able to carry. That's why it is paining. ఈ 30 కిలోలు ఈ పొట్ట మాట ఏంటి? ఈ బరువును అది మోయలేకపోతున్నది. Some people are having the external burdens, some people are having the internal burdens, their own habits. కొంతమందికి ఉండేటటువంటి అలవాట్లు ఏంటంటే బాహ్యంగా ఉండేటటువంటి భారాలు, కొంతమందికి అంతర్గతంగా లోపల ఉండే భారాలు. So brothers and sisters, అందుకే సహోదరులారా సహోదరులారా, Paul is writing, పౌలు రాస్తున్నాడు, let us lay aside all weights. That is the first thing. మొట్టమొదటి సంగతి ఏంటంటే ఇటువంటి భారాలన్నింటినీ పక్కన పెట్టాలి. You must be freed. You must have freedom from the weights. ఈ భారాలన్నింటి నుంచి నీకు స్వాతంత్రం ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి, పక్కకు రావాలి నువ్వు వీటన్నిటిని విడిచిపెట్టి. That's why అందుకే a great man of God by name J. Wilbur Chapman,
విల్బే చాప్మన్ అనేటటువంటి గొప్ప దైవజనుడు. And he worked for the Lord in the last years of 19th century and the early years of 20th century. 19వ శతాబ్దం చివరిలో 20వ శతాబ్దం ప్రారంభ దినాల్లో ప్రభు కోసం పనిచేశాడు ఆయన. Yeah, he was born in 1859. 1859లో ఆయన జన్మించాడు. And he was called to glory in 1918. 1918లో ప్రభు దగ్గరికి ప్రభు మహిమలోకి A పిలువబడ్డాడు. great man of God. గొప్ప దైవజనుడు. So he said like this, ఆయన ఈ విధంగా చెప్పాడు, my life is governed by this rule. నా జీవితము ఈ నియమం ద్వారా అది అదుపు చేయబడుతుంది. What is that principle? ఏంటా నియమము? What is that rule? ఏంటా నియమం అది? Anything that dims my vision for Jesus Christ, I will turn away from it. ఏదైతే యేసుక్రీస్తు ప్రభువు నుంచి నా దృష్టిని మసకబారేటట్టు చేస్తుందో దాని నుంచి నేను వైదొలిగిపోతాను. యేసుక్రీస్తు వారిని స్పష్టంగా కనబడకుండా మసకగా కనపడేటట్టు ఏదైతే చేస్తుందో ఐ విల్ టర్న్ అవే ఫ్రమ్ దాట్. యేసుక్రీస్తు ప్రభువుని నాకు స్పష్టంగా కనబడనీయకుండా మసకగా ఏదైతే చేస్తుందో దాని నుంచి నేను వైదొలిగిపోతాను. And also he said, ఇంకా ఆయన అన్నాడు కదా, anything that takes away my taste for the Bible study, I will turn away from it. ఏదైతే నాకు బైబిల్ పఠనం కొరకు ఉండేటటువంటి ఆసక్తిని తీసివేస్తుందో దాని నుంచి నేను వైదొలిగిపోతాను. Anything that cramps my prayer life, ఏదైతే నా ప్రార్థనా జీవితాన్ని దొంగిలిస్తుందో ఆటంకపరుస్తుందో that I will turn away from it. దాని నుంచి నేను వైదొలిగిపోతాను. And if anything that makes my Christian work difficult, it is wrong for me. ఏదైతే నా క్రైస్తవ జీవితానికి కష్టంగా ఇబ్బంది కనిపిస్తుందో దాని నుంచి నేను దూరంగా వెళ్తాను. అది నాకు చెడు. అది There may not be sin in it, దాంట్లో పాపం ఉండకపోవచ్చు, but it is a weight. అయితే అది భారం. అది Brothers and sisters, అందుకే సహోదరులారా in సహోదరులారా, this 21st century, ఈ 21వ శతాబ్దంలో this type of sinless weights have become more and more. ఈ పాపము లేనటువంటి భారాలు లేనటువంటి అధికమైపోయినాయి. As a person who is in the running race, you should be away from them. Lay aside such things. ఈ పరుగు పందెంలో ఉండేటటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే ఈ విషయాలన్నింటినీ పక్కన పెడతాడో ఆ విధంగా మనం కూడా పక్కన పెట్టేయాలి. How much time we will spend time with the newspaper also. ఎన్ని సందర్భాల్లో ఎంత సమయాన్ని మనం ఈ వార్తాపత్రికతో గడుపుతాం. Sometimes some of the people I know, they will not leave even from the first line to the last line. వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమందిని నేను ఎరుగుదును, వాళ్ళు మొదటి గీత నుంచి చివరి వరకు పేపర్ అంతా చదువుతూనే ఉంటారు, ఏది విడిచిపెట్టరు. I know one person, he was working in agriculture department. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు ఒక వ్యక్తి, నాకు తెలుసు ఆయన. And when he was reading the newspaper, whatever he read, under every line he was underlining. ఆయన ఏం చేస్తాడంటే న్యూస్ పేపర్ని వార్తాపత్రికని చదివిన దానికి పెన్ను తీసుకొని చదివిందంతా ఆయన ఇట్లా కింద అండర్లైన్ చేస్తాడు. And for each day one pen is out. ఒక్క రోజుకి ఒక పెన్ అయిపోతుంది. Because every page, every column, every line he has to underline, because he want to see what is left out. I want to read that also. ఆయన ప్రతి లైన్ ప్రతి పేజ్ అంతా అండర్లైన్ చేస్తుంటే ఏదైతే విడిచిపెట్టబడిందో చూసి అది కూడా నేను పూర్తి చేసి చదవాలనుకుంటాను. He is a Christian, I know. His name is a Christian name. ఆయన క్రైస్తవుని పేరు ఉంది, ఆయన క్రైస్తవుడు, నాకు తెలుసు. I know him very personally. He attended many meetings in which I have shared the word of God. నేను వాక్యం పంచుకున్నటువంటి అనేక కూడికలకు ఆయన వచ్చాడు, నాకు వ్యక్తిగతంగా ఆయన బాగా తెలుసు. Newspaper is 5 rupees, pen is another 5 rupees per day for him. ఒక రోజుకి వార్తాపత్రిక 5 రూపాయలు, పెన్ 5 రూపాయలు ఒక రోజుకి ఆయనకి. Every day one refill was going out. ప్రతి రోజుకి ఒక రీఫిల్ అయిపోతుంది, పూర్తి అయిపోతుంది అది. Brothers and sisters, సహోదరులారా సహోదరులారా, if you read the Bible like that, how nice it will be. ఆ విధంగానే నువ్వు బైబిల్ చదివితే ఎంత చక్కగా ఉంటుంది. Bible will be jumping like a frog. ఇప్పుడు బైబిల్ అనేది కప్పలు ఎగురు గంతలేస్తూ ఉంటాం. We will not read continually. మనం ఎడతెక్కకుండా ఆ విధంగా చదవం. మనం so many weights. ఎన్నో భారాలు ఆ విధంగా. They are sinless, I am telling. అవి పాపం లేనటువంటివి. So many sinless weights Satan has put in this world in this 21st century. ఈ 21వ శతాబ్దంలో సాతానుడు ఇటువంటి పాపం లేనటువంటి భారాల్ని అనేకం పెట్టాడు. You must be freed from them. నీవు వీటన్నిటి నుంచి దూరంగా రావాలి. The first is faith that is needed for a runner. ఈ పరుగు పందెంలో పరిగెత్తేటటువంటి క్రీడాకారుడికి అవసరమైనది విశ్వాసము. And the second is, రెండోది freedom from these weights. ఈ భారముల నుంచి స్వేచ్ఛ ఉండాలి. And also freedom from the sin also, it is written. తర్వాత చూసినట్లయితే ఈ పాపాన్ని కూడా విడిచిపెట్టాలి, వీటి నుంచి కూడా స్వేచ్ఛ కావాలి. As I told you, the weight will weigh you down. నేను ఇదివరకే మీతో చెప్పాను, ఆ భారం అనేటటువంటిది మిమ్మల్ని ఆ విధంగానే అక్కడ కూర్చునేటట్టు చేస్తుంది, పరిగెత్తనేకుండా చేయదు అది. And the sin will tie you, it will entangle you. అయితే ఈ పాపం నేనేం చేస్తా అంటే గట్టిగా కట్టేస్తుంది అది. In other words, ఇంకొక మాటలో చెప్పాలంటే, weight is unnecessary thing, whereas sin is unrighteous thing.
ఇక్కడ చూసినట్లయితే పాపం అనేటటువంటిది అనవసరమైన భారం అనేటటువంటిది అనవసరమైనటువంటిది. ఇక్కడ Actually, we don't need it. అది మనకు అవసరం లేదు. Without that also we can live. అది లేకుండా కూడా మనం It is జీవించవచ్చు. an unnecessary thing. అది అనవసరమైన But సంగతి. what about sin? అయితే పాపం మాట It ఏంటి? is unrighteous thing. అది దుర్నీతి. దుర్నీతి. అది You must be very careful. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Every sin hurts your running. ఈ ప్రతి పాపం కూడా నీవు వెళ్ళేటటువంటి ఆ పరుగు పందాన్ని గాయపరుస్తుంది. Yes, it will hurt you. నిన్ను గాయపరుస్తుంది అది. And with all those wounds, you cannot go forward. నీకుండేటటువంటి ఇన్ని గాయాలతో నువ్వు పరిగెత్తలేవు అప్పుడు. It will wrap itself around you. అది నిన్ను చుట్టూ కట్టేస్తుంది. No more progress in your life. నీ జీవితంలో ఏ విధమైనటువంటి ఎదుగుబొదుగు ఉండదు ఇంకా. Especially Paul is writing about unbelief here in chapter 12. ఈ 12వ అధ్యాయంలో చూసినట్లయితే ముఖ్యంగా అవిశ్వాసం గురించి రాస్తున్నాడు. Unbelief tripped the Israelites in the wilderness. ఆ అవిశ్వాసం వల్లనే ఇశ్రాయేలు అనేక మంది అరణ్యంలో రాలిపోయారు. Why they could not enjoy the joys of the promised land? ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దాన దేశంలో ఉండేటువంటి ఆ సంతోషాన్ని వారు ఎందుకు అనుభవించలేదు? Why many Israelites could not enter the promised land? ఎందుకు అనేక మంది ఇశ్రాయేలు ప్రజలు ఆ వాగ్దాన దేశంలోనికి They ప్రవేశించలేదు? are tripped by the sin of unbelief and they perished in the wilderness. వారు అవిశ్వాసం అనేటటువంటి ఆ పాపం చేత వారు చుట్టబడి అరణ్యంలోనే రాలిపోయారు. Yes, unbelief, it arises from our unwillingness to step out upon the promises of God. అయితే ఈ అవిశ్వాసం అనేటటువంటిది ఏం చేస్తుందంటే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం చేపట్టి ముందుకు సాగడానికి మనకి అది పోనీకుండా చేస్తుంది. What unbelief will say? ఏం చేస్తుంది ఈ అవిశ్వాసం What అనేది? it will say? ఏం చెప్తుంది అది? Can God? నిజంగా దేవుడు ఇట్లా చెప్పాడా? దేవుడు చేయగలడా? దేవుడు ఈ విధంగా చేయగలడా? Can God? దేవుడు చేయగలడా? But what faith will say? విశ్వాసం ఏం చెప్తుంది? Same two words, this side, that side. God can. దేవుడు చేయగలడు అని విశ్వాసం చెప్తుంది. Unbelief says, can God? A big question mark. అవిశ్వాసం ఏం చేస్తుందంటే దేవుడు ఈ విధంగా చేయగలడా అని పెద్ద క్వశ్చన్ మార్క్ What తీసుకొస్తుంది. faith says? విశ్వాసం ఏం చేస్తుంది? Yes, God can. దేవుడు చేయగలడు. It looks so simple. ఇవి చాలా చూసే సరళంగా అనిపిస్తుంది. These Israelites, ఈ ఇశ్రాయేలీలు they lost all the privileges, all the joys of the promised land just because of their unbelief. కేవలం వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టే ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క అనేక వాగ్దానాలని ఆ వాగ్దాన దేశంలో ఉండేటటువంటి సంతోషాన్ని వాళ్ళు అనుభవించలేకుండా You పోయినారు. and I have to lay aside all the sins also, not only weights, even these sins. ఈ భారములు మాత్రమే కాకుండా ఈ పాపాలను కూడా మనం అన్నింటినీ పక్కన పెట్టాలి, విడిచిపెట్టాలి. They will cling to us, they will distract us, finally they will entangle us, they will tie us down. అవి మనల్ని గట్టిగా ఇట్లా పట్టుకుంటాయి, హత్తుకుంటాయి, తర్వాత మనల్ని చుట్టి వేస్తాయి, తర్వాత మనల్ని ఎక్కడికి వెళ్ళకుండా కదల్చకుండా అట్లే చేసేస్తాయి, అక్కడే ఉండేటట్టు చేస్తాయి. That's why you and I must be very careful. అందుకే నీవు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. Especially about our weak points. మరీ ముఖ్యంగా మన బలహీనమైనటువంటి సందర్భాల్లో ప్రదేశాల్లో బలహీనమైన సంగతుల విషయంలో. బలహీనమైన సంగతుల విషయంలో. Why? ఎందుకో తెలుసా? As young people, యవనస్తులుగా, even elderly people, పెద్దవారు కూడా some sins won't tempt you at all. కొన్ని పాపాలు మిమ్మల్ని ఏ రకంగా శోధించలేవు. For example, ఉదాహరణకి love for money. ధనాపేక్ష అనుకోండి. Everybody will not have that sin. ఎవరికి కూడా చాలా మంది అందరికీ ఆ పాపం ఉండదు. All will not have that sin. అందరికీ అటువంటి Only పాపం some ఉండదు. people. కొంతమంది మాత్రమే ఉంటారు. Before some people you put any amount of money, they will never be bothered about it. కొంతమంది ముందు నువ్వు ఎంత డబ్బన్నా తీసుకొచ్చి కుమ్మరించి వాళ్ళకి ఏ విధమైనటువంటి చలనం ఉండదు, ఏ విధమైనటువంటి పాపం వాళ్ళు చేయరు. Some other sins like that. కొన్ని పాపాలు అట్లుంటాయి. Yes, some sins will never tempt you, they cannot. కొన్ని పాపాలు ఉంటాయి, వారిని ఎప్పుడు కూడా అవి శోధించలేవు. But some are a constant source of temptation. కొన్ని ఉంటాయి అవి ఎడతెక్కకుండా వారిని శోధిస్తూనే ఉంటాయి. It is something like this. అది ఈ విధంగా ఉంటుంది. You are studying some 10th class, let us say, నువ్వు 10వ తరగతి చదువుతున్నావు or అనుకో, intermediate. ఇంటర్మీడియట్. For you, నీకు English is easy, but mathematics is difficult. నీకు ఇంగ్లీషు చాలా సులువు, అయితే మ్యాథమెటిక్స్ లెక్కలనే అది నీకు చాలా కష్టం. అది There will not be any question in your mind, shall I pass English or Telugu, like that. నేను తెలుగులో పాస్ అవ్వగలనా, ఇంగ్లీష్లో పాస్ అవ్వగలనా అనే ప్రశ్న నీ మనసులో ఎక్కడ రానే రాదు. Never it will come. ఎప్పుడు రానే రాదు. Because there is confidence I can pass. నీకు నమ్మకం ఉంటుంది, నేను ఖచ్చితంగా ఇందులో పాస్ But అవుతాను. such a courageous man, suppose when it comes to mathematics, అంతటి ధైర్యం కలిగినటువంటి వ్యక్తి మ్యాథమెటిక్స్ మాటకు వస్తే, what about mathematics? ఈ గణిత శాస్త్రం మాటకు వస్తే ఏంటది? Oh, నాకు భయం, కష్టం. chemistry, I can't follow those equations. రసాయన శాస్త్రంలో ఉన్న ఈక్వేషన్స్ అన్నిటిని నేను గుర్తుపెట్టుకోలేను, నాకు చేత కాదు. So English and Telugu and these languages are not at all tempting that man.
ఇక్కడ చూసినట్లయితే తెలుగు, ఇంగ్లీషు ఈ భాషలు ఇవి లాంగ్వేజెస్ ఏవి కూడా ఆ సహోదరుని ఆ వ్యక్తిని ఇక్కడ శోధించలేకున్నాయి. Yes, they are having courage that I will pass the exam. ఇక్కడేమో ధైర్యం ఉంది, నేను ఖచ్చితంగా పాస్ అయిపోతానని But when నమ్మకం it ఉంది. come to some other subject, వేరే సబ్జెక్ట్ మాటకొస్తే there is a big doubt. పెద్ద సందేహం. In our Christian life also, మన క్రైస్తవ జీవితం some of మాటకొస్తే the things cannot touch you. కొన్ని పాపాలు అవి నిన్ను తాకనే You తాకలేవు. are not at all interested in them. నీవు వాటిలో ఏమాత్రం నీకు శ్రద్ధే లేదు. But some sins, they will be continually, day and night, they will be tempting you. అయితే కొన్ని పాపాలు దివారాత్రులు నిన్ను అవి శోధిస్తూనే ఉంటాయి. You must be very careful about those things. నీవు ఆ విషయాల పట్ల, ఆ సంగతుల పట్ల చాలా జాగ్రత్తగా So ఉండాలి. whatever that sin is, it must be stripped off. ఏ పాపమైనా సరే అది పక్కన పెట్టబడాలి, విడిచిపెట్టబడాలి. It must be avoided at any cost. ఎంతటి క్రైమ్ అయినా చెల్లించి దాన్ని పక్కన పెట్టాలి అంతే. Romans 6:12. రోమా 6:12. Brother will read Romans 6:12. రోమేలకు రాసిన పత్రిక 6:12. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. Don't allow the sin to rule your body. అంటే పాపము మీ శరీరాన్ని ఏలేదానికి నువ్వు అనుమతించద్దు. So what Paul is telling? పౌలు ఏం చెప్తున్నాడు? From what are the things you must be freed from? ఏ విషయాల గురించి నువ్వు దూరంగా పారిపోవాలి? The weights that encumber you. అంటే నీ చుట్టూ ఉండేటటువంటి ఆ భారాల గురించి. Secondly, రెండోదిగా the చూస్తే wickedness that entangles you. అంటే నీ చుట్టూ ఉండేటటువంటి ఆ దుష్టత్వం నుంచి. And thirdly, మూడోదిగా చూస్తే, though it is not directly mentioned in this portion, ఈ భాగంలో అది నేరుగా అది ప్రస్తావించబడలేదు. see, there are some witnesses there. అక్కడ చూస్తే కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. సాక్షులు ఉన్నారు. They are sitting in the gallery, I told. నేను ఇదివరకే మీతో చెప్పాను కదా, ఆ గ్యాలరీలో కూర్చున్నారని. By seeing them, వారిని చూసిన తర్వాత, because they are our favorite heroes. ఎందుకంటే వారు మనకి ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు, మనకి ఇష్టపడే నాయకులు, వాళ్ళు So that's హీరోలు. why we will be enthralled by seeing them. వారిని చూసిన తర్వాత మనకి ఎంతో ప్రోత్సాహం వస్తుంది. The moment when we see them, we will be overwhelmed by seeing them. వారిని చూస్తానే మనకి గొప్ప ఆనందం, సంతోషం వచ్చేస్తుంది. Many times what happens? చాలా సందర్భాల్లో ఏం జరుగుతుంది? By thinking about them, we will be going slow in our race. కొన్ని సందర్భాల్లో వారి గురించి మనం ఆలోచిస్తూ మనం వెళ్ళేటటువంటి పరుగు పందెంలో చాలా నెమ్మదిగా వెళ్తుంటాం. This is a danger. ఇది చాలా ప్రమాదం. Your own hero sometimes will become a big hindrance for you to go swiftly. నువ్వు వ్యక్తిగా ఆరాధించే ఆ నాయకుడు, ఆ హీరో నీకు గొప్ప ఆటంకిగా అయిపోతాడు. నువ్వు వెళ్ళే దానికి, ఎంతో వేగంగా పరిగెత్తున్న దానికి మెల్లగా అయిపోతావు. Are you understanding what I am telling? నేను మీతో ఏం చెప్తున్నాను మీకు అర్థమవుతుందా? Hundreds of times I saw this in our assemblies. వందల సార్లు మన సమాజాల్లో నేను ఇది చూశాను. Anna, why can't you go for open air? అన్న, ఎందుకు మీరు బహిరంగ సువార్తకు మీరు వెళ్ళకూడదంటే, Brother, those days. సహోదరుడా, ఆ దినాల్లో చూస్తే Oh, wonderful things were happening. అద్భుతమైన సంగతులు జరుగుతూ ఉన్నాయి. Yes, those people are your heroes. That is well and good. ఆ ప్రజలు నీ నాయకులు, వాళ్ళు నీకు హీరోలు. ఓకే, They మంచిది. are wonderful examples. వారు గొప్ప మాదిరిలే. By thinking about them, by remembering them, you must go with a faster pace. అవి గుర్తు చేసుకొని వారిని నువ్వు జ్ఞాపకం చేసుకొని ఇంకా వేగంగా నువ్వు పరిగెత్తాలి. But what you are doing? నువ్వేం చేస్తున్నావు? You are sitting there. Do you know, brother, that days how I... But you are not going even 1 inch today. నువ్వు ఇప్పుడు ఏం చెప్తున్నావు అంటే, ఆ సహోదరుడా, ఆ దినాల్లో అట్లుండింది ఇట్లుండింది అని చెప్పి ఒక్క అంగుళం కూడా ముందు జరగకుండా అక్కడే కూర్చున్నావు. Oh, good old days, brother. చాలా మంచి దినాలు సహోదరుడా, ప్రాచీన దినాల్లో. When you know about those good old days, when you know about those gospel heroes, and why can't you be inspired by them, and why can't you run swiftly today? ఎందుకు ఆ గొప్ప దినాలు, మంచి దినాలు, ప్రాచీన దినాలు, ప్రారంభ దినాలు మంచివనేసి అనుకుంటూ ఉండి ఇంకా వేగంగా ఎందుకు నువ్వు ఆ సువార్తకు పరిగెత్తుకుంటూ వెళ్ళవు? ఎందుకు ఇక్కడే కూర్చోంటావు? So sometimes what happens? కొన్ని సందర్భాల్లో ఏం By జరుగుతుంది? thinking about our favorite heroes, instead of going fast, we will be just sitting like that. కొన్ని సందర్భాల్లో మనకి ఇష్టమైనటువంటి ఆ వీరుల గురించి మనం ఆలోచిస్తూ వేగంగా వెళ్ళడానికి బదులు మనం మెల్లగా ప్రయాణం చేస్తుంటాం. How many times we hear people saying, ఎన్ని సందర్భాల్లో ప్రజలు ఈ విధంగా చెప్పడాన్ని మనం వినలేదు? those days, Brother Bhat Singh was so active. ఓ సహోదరుడా, ఆ దినాల్లో భక్సింగ్ గారు అంకుల్ చాలా చురుగ్గా ఉన్నారు. ఆ రోజులు బ్రదర్, ఆ రోజుల్లో సహోదరుడా, రోజులు గుర్తు చేసుకుని ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? వాట్ యు ఆర్ డూయింగ్ టుడే? ఆ రోజుల్లో గుర్తు చేసుకుంటావు, మంచిదే. ఆ రోజులు గుర్తు చేసుకొని ఈ రోజు నువ్వేం చేస్తున్నావు? By seeing those witnesses, you must go swiftly today, but we are simply sitting, becoming stagnant. That is wrong. నువ్వు ఆ సాక్షులను చూసిన తర్వాత ఇంకా వేగంగా పరిగెత్తాల్సింది పోయి నువ్వు పరిగెత్తకుండా ఈ రోజు అక్కడే కూర్చొని కదలకుండా ఉన్నావు. So that's why what Paul is writing. అందుకే
పౌలు ఏం రాస్తున్నాడు? Though he wrote about so many heroes of faith, అందుకే విశ్వాస వీరులందరి గురించి రాసిన తర్వాత కూడా then what he said? ఆయన ఏం రాస్తున్నాడు? Looking unto Jesus. యేసు వైపు చూచుచు. Don't meditate their lives and sit. Their lives must be a source of encouragement for you to run. నువ్వు అక్కడే కూర్చొని వారి జీవితాల గురించి నువ్వు ధ్యానం చేయొద్దు. వారి జీవితాలు మనకు ప్రోత్సాహం నిస్సందేహంగానే. అయితే యేసు వైపు చూడు అంటాడు. Yes. 3 things we have seen now. 3 సంగతులు ఇప్పుడు మనం చూసాం. From 3 important things we have to free ourselves. 3 ప్రాముఖ్యమైన సంగతుల నుంచి మనము బయటికి రావాలి. One is మొదటిది the weights. భారములు. Second is రెండోది the sins. పాపములు. And the third is మూడోది our good old days memories also. మన ప్రారంభ దినాల్లో ప్రాచీన దినాల్లో ఉండేటటువంటి జ్ఞాపకాలు. బాగుండే బ్రదర్ అనే జ్ఞాపకాలు నిన్ను ముందుకు తొయ్యాలి తప్పించి కూర్చోబెట్టేటట్టు ఉండకూడదు. ఆ దినాలు ఎంత బాగున్నాయి సహోదరుడు అనేటటువంటి ఆ జ్ఞాపకాలు నిన్ను ముందుకెళ్ళేటట్టు చేయాలి కానీ నిన్ను కూర్చోబెట్టేటట్టు చేయకూడదు. Many people. ఈ దినాల్లో అనేకులు. See, today somebody is doing some work. ఈ దినాన్ని ఎవరైనా ఏదైనా ఒక పని చేస్తుంటే and instead of encouraging them, వారిని ప్రోత్సహించడానికి బదులు అరే what you are doing in those days, నువ్వేం చేస్తున్నావు ఆ దినాల్లో చూస్తే, then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? Your word is discouraging that fellow, he will not do that work also. నీ మాటలు ఆయన్ని నిరుత్సాహపరిచి ఆ పని కూడా చేయడు ఆయన. Is your words are helpful to him? నీ మాటలు వేరే వాళ్ళకి ప్రోత్సాహంగా ఉన్నాయా? Yes, the good old days, the memories must push you forward. They must be like a rudder, they should not be like an anchor. ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రాచీనమైనటువంటి పాత మంచి దినాలు, ప్రారంభ దినాలు నిన్ను ముందు కొనసాగించేటట్టే ఉండాలి కానీ నిన్ను లంగర వేసి తోసేటువంటి ఆ యొక్క నావకుండే తెడ్డులా ఉండాలి కానీ ఆపేసేటువంటి లంగరలా ఉండకూడదు. నిన్ను ముందుకు తోసేటటువంటి నావకుండేటటువంటి తెడ్డులాగా ఉండాలి కానీ నిన్ను ఆపేసేటటువంటి లంగర్లాగా ఉండకూడదు. How many times young people are discouraged when they hear the testimonies of the old people? పెద్దవాళ్ళు చెప్పినటువంటి సాక్ష్యాలు విన్నప్పుడు ఎన్నిసార్లు యవనస్తులు నిరుత్సాహపడ్డారు. Their testimony is good. ఆ సాక్ష్యం మంచిదే. And the testimony must encourage these people. Oh, they should. The testimony should not say, "Arey, what you are doing? You are doing nothing." ఆ సాక్ష్యం అనేది ప్రోత్సహించేటట్టు ఉండాలి కానీ నువ్వేం చేస్తున్నావు ఏందని నిరుత్సాహపరిచేటట్టు ఉండకూడదు. That's why Paul is writing. అందుకే పౌలు రాస్తున్నాడు, Looking unto Jesus. యేసు వైపు చూచుచు. So the second important thing that is needed for us to run the race is freedom. రెండోది మనం ఆ పరుగు పందెంలో పరిగెత్తడానికి అవసరమైనటువంటిది స్వేచ్ఛ. God willing, in the next part we are going to see the third thing, that is focus. మూడవది ప్రభు చిత్తమైతే ఆ గురి లేదా గమ్యం అనేటటువంటిది ఆ దృష్టిని దాన్ని తర్వాత ధ్యానం చేద్దాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, Lord, we thank Thee for this day. ఈ దినం కొరకై నీకు వందనాలు ప్రభువా. Lord, we thank Thee for what Paul has written for our edification. ప్రభువా, అపోస్తులైన పౌలు మా క్షేమాభివృద్ధి కొరకై రాసినటువంటి ఆ పత్రికను బట్టి వందనాలు. Oh Lord, we must have faith to run the race. మేము పరుగు పందెం పరిగెత్తడానికి మాకు విశ్వాసం కావాలి ప్రభువా. And we must be freed from so many things. మేము చాలా విషయాల నుంచి ప్రభువా మేము పక్కకు రావాలి ప్రభువా, వాటిని విడిచిపెట్టాలి. That is weights. అది ప్రతి భారములు ప్రభువా. Oh Lord, they may be sinless, అవి పాపం లేనటువంటివి, but they are not for us. అయితే అవి మా కొరకు కాదు ప్రభువా. They will weigh us down. అవి మమ్మల్ని అక్కడే కూర్చునేటట్టు చేస్తాయి ప్రభువా. And the sins also. ఈ పాపాలు కూడా, Oh Lord, they will tie us. అవి మమ్మల్ని కట్టివేస్తాయి. And also the witnesses, the examples. Oh Lord, when we see the examples, we must go forward, but we simply stand there as a stagnated person and look at them. నాయన తండ్రి, మేము చూసేటటువంటి ఆ సాక్షులు ఇవన్నీ కూడా ప్రభా మేము ముందుకెళ్ళడానికి మాకు సహాయం చేయాలి. అయితే మేము కూర్చున్నటువంటి అదే స్థితిలోనే ఉన్నాం ప్రభా. Our sweet past memories, they should push us forward. మాకున్నటువంటి ప్రాచీనమైనటువంటి మంచి జ్ఞాపకాలు మమ్మల్ని ముందుకి నెట్టేటివ్గా ఉండాలి. Oh Lord, they should not stagnate us. అవి మమ్మల్ని అక్కడే ఉండేటట్టు చేయకూడదు. Oh Lord, help us to understand these truths. ఈ సత్యాలు మేము బాగా అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. We are in a race, oh Lord. ప్రభా, మేము మీ పరుగు పందెంలో ఉన్నాం. Oh Lord, bless us. ప్రభా, మమ్మల్ని ఆశీర్వదించండి. Guide us. ప్రభా, మమ్మల్ని నడిపించండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.